చిన్నవి వెనక్కి వెళ్ళిపోయి రోడ్డు ఉన్నాము గొల్లు గొల్లు చచ్చిపోయింది పలానా పడిపోండి పలానా పడిపోన్నాడు ఎవరు చూసాను పక్క రైలు ముందు ఆ పక్క రైలు ఉంది. రెండు పక్కల 5 మెట్లు జనాలు ఇక్కు విపరీతం అయిపోయినారు. రెండు ఒకేసారి ఇరిగిపోయినాయి. ఇరిగిపోయి కింద పడిపోయిన తర్వాత జనాలు వాళ్ళ మీద కుమ్మేస్తారు. అక్కడ రక్షించడానికి కూడా ఎవరు లేరు. ఈ లోపల తుక్కులాట్టుకున్న వాళ్ళే చూసుకోవాలి. అది బయట ఆవులు లేరు. అవతల ఎక్కడ వాళ్ళు నీళ్ళు పోస్తామని నీరు లేదు. మనుషులు లేరు లేరు తీర్థమంటే మనలో మనమే లాక్కోవాలి. అలాంటి పరిస్థితి అక్కడ పరిస్థితి లేదు కనుక మా సేవ చూసినా మేము వచ్చాను. కొంతమంది పాలు కూడా దింపాం. కొన్ని బాడీలు కూడా దింపినాం మేము. ఏంటంటే ఉన్న జనాలు లోపల చచ్చిపోతారు. ఈరోజు శ్రీకాకుళం జిల్లా పలాసలో చాలా పెద్ద విపత్తు జరిగింది. ఈ విపత్తుకి సిపిఎం పార్టీ తరఫున సంతాప సానుభూత కుటుంబానికి తెలియజేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే పలాసలో ఇంత పెద్ద విపత్తు అనేది ఈవెన్ తిత్లీ తుఫాన్లు కూడా ఇంత ప్రాణ నష్టం జరగలేదు. కానీ కనీసం 9 మంది చనిపోవడం, ఇంకా ఒక 2 లైన్లో ఉండటం, కనీసం 10 మంది చిల్లర వరకు కూడా ఇంకా వాళ్ళకి చిన్న చిన్న దెబ్బలు తగిలి ఇంకా హాస్పిటల్ పడి ఉన్నారు. అప్పుడు ఎంత జరిగినా ప్రభుత్వం పరంగా కొంత స్పందించినప్పుడు కూడా పోలీసు వైఫల్యం అనేది ఖచ్చితంగా కనబడుతుంది. ఎందుకంటే ఈరోజు ఏకాదశి భక్తులు అనేవి తెల్లవారు నుంచి కూడా ఉపెత్తులు ఒక బస్సు ఖాళీ లేదు, ఒక ఆటో ఖాళీ లేదు. ఇప్పుడు ఇంత జరుగుతున్నప్పుడు కూడా ఇంత లక్షల మంది, వేల మంది అక్కడ మొబైల్ అయినప్పుడు కనీసం ఒక పోలీసులు లేకపోవడంలో ఏంటి? పోలీసు అంతా ఎక్కడికి వెళ్తున్నారు? కాబట్టి ఖచ్చితంగా మర్నాడికి పోలీసు వైఫల్యం ఖచ్చితంగా కనబడుతున్నది. కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే 9 మంది చనిపోవడం అంటే ఇప్పుడు దాకా ప్రభుత్వం సరే ఈరోజు కార్తీక మాసంలో విజయ పండుగ గారు 6 నెలల ముందు 8 నెలల ముందు గుడి ఓపెన్ చేయడం జరిగింది పలాస కాశీలో. ప్రతిరోజు కూడా 2,000 మంది భక్తులు వస్తున్నారు. అలాగే శనివారం కూడా 4,000 5,000 మంది వస్తున్నారు. ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా 20 నుంచి 25,000 భక్తులు రావడం జరిగింది. అందులో భాగంగా అక్కడ సెక్యూరిటీ లేదు. ముకుంద పండుగ గారు ఓన్గా కట్టడం జరిగింది. ఆయన పోలీసులకు ఇంటిమేషన్ ఇవ్వలేదు, సరే కదా, ఆయన ఎవరికి ఏం చెప్పరు. ఈరోజు అక్కడ అట్లీస్ట్ మన పలాస కాశీబుగ్గ రైల్వే స్టేషన్ దగ్గర రామాలయం దగ్గర అన్నదానం పెడితే 10-15 మంది పోలీస్ సెక్యూరిటీ ఉంటారు. అటువంటి చిన్న తిరుగుతాన్ని పెట్టే మన పలాస నియోజకవర్గం కాశీబుగ్గలో ఈరోజు సెక్యూరిటీ పోలీసు చాలా లాంగ్ స్టెప్ వేశారు. ఈరోజు చాలామంది 20,000 మంది జనాలు వాళ్ళకి ఎవరికి స్పందించలేదు. సెక్యూరిటీ లేకపోవడం వల్ల ఈరోజు తొక్కిసలాట్లు దీపాలు పెట్టింది 6 తొక్కిసలాట్లు ఈ ఘటన జరిగింది. చాలా దురదృష్టకరమైనది నియోజకవర్గంలో. ఈరోజు ఈ కాశీబుగ్గ పలాస పట్టణంలో ఇటువంటి దుర్ఘటన జరగడం అనేటువంటిది చాలా దురదృష్టకరం. అనుకోకుండా ఆయన సొంతంగా నిర్మించుకున్నటువంటి ఆ తిరుపతిని 4 మాసాలకు ముందే ఆయన ఓపెన్ చేశారు. ఇది ఈ పలాస ప్రాంతంలో పెద్ద ప్రచారం లేకపోయినప్పుడు కూడా ఈ 4 మాసాల్లో ఒకరి నోటి నుండి ఒకరికి ప్రచారం అవ్వడం, ఈ ఏకాదశి రోజు ఆ ఆలయాన్ని దర్శించుకోవడం చెప్పేసి ప్రజలందరూ కూడా ఊహించిన విధంగా వచ్చి ఈ అనుకున్నటువంటి రీతిలో జనాల తాలుగా రాపిడి ఎక్కువయ్యి ఒకరికొకరు చూసుకున్నందువల్ల ఈ సంఘటన జరిగింది. ఇది చాలా దురదృష్టకరం. ఈ విషయం పట్ల చాలా చింతిస్తున్నాము. ఇటువంటి దుర్ఘటనలు ముందు జరగకుండా చూడమని చెప్పేసి భగవంతుడికి ప్రార్థించారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో మినీ తిరుపతిగా ప్రసిద్ధిగాంచినటువంటి వెంకటేశ్వర దేవాలయంలో ఈరోజు తొక్కిసలాట జరిగి 9 మంది మృతి చెందడం అనేది జరిగింది. ఇది చాలా బాధాకరం. దీన్ని తీవ్రంగా సంతాపాన్ని ప్రకటిస్తూ ఉన్నాం. అయితే ఈరోజు కార్తీక మాసం జరుగుతూ ఉంది. ఈ సందర్భంలో ఇటీవల కాలంలో ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయంగా అభివృద్ధి చెందుతున్నప్పుడు భక్తుల సంఖ్య పెరిగే అవకాశాలు అనేవి ఉన్నాయని ప్రభుత్వ అధికారులు కానీ పోలీసు యంత్రాంగం కానీ ఆ దృష్టిలో కోణం సాధించడం వల్ల ఈరోజు అక్కడ ప్రమాదం అనేది జరిగింది. మృతుల కుటుంబాల్ని ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా గాయపడినటువంటి వ్యక్తులకి మెరుగైన వైద్యాన్ని అందించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తారు. కాశీబుగ్గ చిన్న తిరుపతి
వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట్లో 9 మంది మరణించడం చాలా దురదృష్టకరం. అయితే మిగతా వారు కూడా గాయాలతో మిగతా శ్రీకాకుళం, టెక్కిలి, కాశీబుగ్గ ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈరోజు కార్తీక మాసం కావడంతో అనుకున్న దానికంటే ఎక్కువ మంది భక్తులు రావడం, అక్కడ ఒక రకంగా చెప్పాలనుకుంటే నాకు తెలిసి ముందుగానే పోలీసు వారు వెళ్ళి తగిన భద్రత క్యూ పాటించే సూచనలు పాటిస్తే ఈ ప్రమాదం జరుగుండేది కాదని నా అభిప్రాయం. ఏదేమైనా ఇలాంటి సంఘటనలు చాలా బాధాకరం. ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం అయితేనేమి, పోలీసు వారు అయితేనేమి సరైన చర్యలు తీసుకొని ప్రజలు ప్రాణాలు కాపాడవలసిన బాధ్యత తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను.